నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, జోగి రమేష్ గారు మీరు ఏమడుగుతున్నారు? వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, కాణిపాకం గుడికి కానీ కనీసం అంట. ఇక ఆ భాష ఏంటో మరి నాకు అర్థం కాలేదు, కానీ ఊళ్ళో ఉన్న అమ్మవారిది కనకదుర్గమ్మ తల్లి గుడికి కానీ వచ్చి ప్రమాణం చేస్తారా అని మీరు సవాల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాకా ఎందుకు? నేను వస్తా గుడికి, ఏ గుడికి రమ్మంటావు చెప్పు, నేను రెడీగా ఉన్నా. అలాగే ఇప్పుడు సోదరుడు చేసిన ఆరోపణల మీద సోదరుడు కూడా రెడీగా ఉన్నాడు. అంటే దొరికిపోయిన తర్వాత ఇట్టాగే మాట్లాడతారు. గురు గోవింద గింజ సామెతలాగా జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారనడంలో ఏమాత్రం అణువంతైనా సందేహం లేదు. కృష్ణా జిల్లా ఖ్యాతిని మీరు నిలబెట్టకపోయినా కృష్ణా జిల్లాని గబ్బు పట్టించి గతంలో ఆ గుడివాడతుంది కానీ వీళ్ళు మాట్లాడిన పిచ్చి వాగుడు, పిచ్చి భాషకి జిల్లా పరువు బజారును పడింది. మళ్ళీ కృష్ణా జిల్లా పరువుని నువ్వు దిగజారుద్దాం సీట్ కోసం అనుకుంటే ఇది భావ్యం కాదని తెలియజేస్తున్నా.